కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ పే కమిషన్ నివేదిక సమీపిస్తున్న వేళ ఉద్యోగ సంఘాలు సరికొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చాయి. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఆర్థికంగా ఆసరాగా నిలిచే అత్యంత కీలకమైన గ్రాట్యుటీ నిబంధనలలో మార్పులు చేయాలని వివిధ కార్మిక సంఘాలు, పెన్షనర్ల అసోసియేషన్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించాయి. గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని భారీగా పెంచడం, లెక్కింపు విధానాన్ని సవరించడం, మరణాంతర ప్రయోజనాలను మెరుగుపరచడం వంటి అంశాలు ఈ ప్రతిపాదనలో ప్రధానంగా ఉన్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రాట్యుటీ నిబంధనలు కనీసం 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ ప్రయోజనం లభిస్తుంది. ఒకవేళ ఉద్యోగి సర్వీసులో ఉండగానే మరణిస్తే వారి కుటుంబానికి డెత్ గ్రాట్యుటీ అందుతుంది. అలాగే ప్రస్తుత లెక్కింపు సూత్రం ఎలా ఉందంటే, రిటైర్మెంట్ కమ్ డెత్ గ్రాట్యుటీ ఈజ్ ఈక్వల్ టు ప్రతి 6 నెలల సర్వీస్ కాలానికి బేసిక్ పే ప్లస్ డిఏలో 1/4 వంతు చొప్పున లెక్కిస్తారు. గరిష్ట పరిమితి ఈ గ్రాట్యుటీ మొత్తం ఉద్యోగి చివరగా పొందిన వేతనానికి బేసిక్ పే ప్లస్ డిఏ గరిష్టంగా 16.5 రెట్లు మాత్రమే ఉండాలి. అలాగే ఆర్థిక పరిమితి అంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగికి వచ్చే గరిష్ట గ్రాట్యుటీ పరిమితి 25 లక్షలుగా ఉంది. అలాగే ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్వైజర్స్ అసోసియేషన్ తన మెమోరాండంలో గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని 50 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసింది. ఇక కొత్త లెక్కింపు విధానం వచ్చేసి గ్రాట్యుటీ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ బేసిక్ పే ప్లస్ డిఏ పూర్తయిన 6 నెలల సర్వీస్ కాలం. అలాగే 33 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన వారికి బేసిక్ పే ప్లస్ డిఏ మొత్తానికి 32 రెట్లు గ్రాట్యుటీగా ఇవ్వాలని, దీనిపై గరిష్టంగా 50 లక్షల పరిమితి ఉండాలని ఐఆర్టీఎస్ఏ పేర్కొంది. అలాగే మరణాంతర గ్రాట్యుటీ పెంపు డిమాండ్లు. ఉద్యోగి సర్వీసు కాలాన్ని బట్టి డెత్ గ్రాట్యుటీని ఈ కింద విధంగా మార్చాలని కోరింది. ఏడాదిలోపు సర్వీస్ బేసిక్ పేకు 4 రెట్లు, ఏడాది నుంచి 5 ఏళ్లలోపు బేసిక్ పేకు 12 రెట్లు, 5 ఏళ్ల నుంచి 11 ఏళ్లలోపు బేసిక్ పేకు 24 రెట్లు, 11 ఏళ్ల నుంచి 20 ఏళ్లలోపు బేసిక్ పేకు 30 రెట్లు. అలాగే 20 ఏళ్లకు పైబడితే ప్రతి 6 నెలల సర్వీస్ కాలానికి సగం వేతనం చొప్పున గరిష్టంగా వేతనానికి 50 రెట్లు లేదా 50 లక్షల పరిమితికి లోబడి చెల్లించాలి. ఇక రైల్వే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా గ్రాట్యుటీ పరిమితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కోరింది. రిటైర్డ్ అయిన వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా గ్రాట్యుటీ సొమ్ము అందేలా చూడాలని డిమాండ్ చేసింది. దీంతో పాటు పాత పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్ స్కీమ్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లలో గ్రాట్యుటీ నిబంధనలను హేతుబద్ధీకరించి అందరికీ సమాన న్యాయం చేయాలని కోరింది. అలాగే ఉద్యోగ సంఘాల జాతీయ కౌన్సిల్ అందరికంటే ఒక అడుగు ముందుకు వేసి భారీ డిమాండ్లను ఉంచింది. గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని ఏకంగా 75 లక్షలకు పెంచాలని కోరింది. మరో కీలక మార్పుగా నెలలో 30 రోజులకు బదులుగా కేవలం 25 పని దినాలను ప్రతిపాదికగా తీసుకొని గ్రాట్యుటీని లెక్కించాలని ప్రతిపాదించింది. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ పరిధిలోకి వచ్చే ఇతర రంగాల ఉద్యోగుల తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న 16.5 రెట్ల గరిష్ట పరిమితిని పూర్తిగా తొలగించాలని, ఈ నిబంధన వల్ల 33 ఏళ్లకు పైగా దేశానికి సేవ చేసిన ఉద్యోగులు నష్టపోతున్నారని ఎన్సీజేసీఎం ఆందోళన వ్యక్తం చేసింది.